For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతంగా ఉన్నానమ్మా. గురుగారు, పంచగ్రహ కూటమి వల్ల జూన్ మాసంలో ఏ రాశి ఫలాలకి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ పంచగ్రహ కూటమి అనేటువంటిది మనకి 5, 6 తేదీలు ఉంటుంది. 5 గ్రహాలు, అందులో ముఖ్యంగా చంద్రుడు, రవి, గురువు, శుక్రుడు, బుధుడు, ఈ 5 గ్రహాలు కలిసి ఉంటున్నాయి. 5, 6 తేదీలు మాత్రం కలిసి ఉంటాయి. దాని తర్వాత చంద్రుడు మారిపోతాడు. 4 గ్రహాలు ఉంటాయి, అవి 14వ తేదీ వరకు ఉండి దాని తర్వాత అవి కూడా పక్కకి వెళ్ళిపోతాయి. అయితే వీటి మూలంగా ద్వాదశ లగ్నాలు, ముఖ్యంగా లగ్నం తీసుకోవాలి. లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు. ఇదొక ప్రభావం. అయితే కుజుడు మరియు శని ఇద్దరు కూడా, కుజుడు తన ఓన్ హౌస్లో ఫైరీ సైన్లో ఉన్నాడు, శని కుంభరాశిలో ఉన్నాడు. ఈ శని కుజుడిని చూస్తున్నాడు. మనకి సర్వసాధారణంగా ఏంటంటే మనకి ఈ శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నప్పుడు ఆ సంవత్సరం ఉండేటువంటి ఫలితాలతో సంబంధం చూసుకుంటారు. క్రోధీనామ సంవత్సరం వచ్చింది ఈసారి మనకి. క్రోధి అంటే కోపము, ఒక రకమైనటువంటి గొడవలు కావచ్చు, ఆవేశాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ వచ్చేటువంటి దానికి కుజుడు తోడ్పడతాడు. సో పర్టికులర్గా ఈ మంత్ దానికి సంబంధించిన ఫలితాలతో పాటు ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. గురుగారు, కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? కుంభరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి ఎక్కువగా బంధువర్గం వాళ్ళ వల్ల కుటుంబం, మనకి రాజకీయంగా ఇబ్బంది, బంధువర్గం వల్ల సంతానంతో ఇబ్బంది, సంతానం పొందేటువంటి విషయంలో ఇబ్బంది అనేటువంటిది కుంభరాశి వారికి ఇస్తుంది. అదేవిధంగా వీరు కూడా షేర్ మార్కెట్ విషయంలో చాలా కేర్గా ఉండాలి కుంభరాశి వారు. అండ్ మిగతా మనకి కొన్ని రాశులు ఇందాక చెప్పాను కదా, మిథునం అని, వృషభం అని, అట్లా. అయితే ఈ కుంభరాశి వారు కూడా మెయిన్గా ఏలినాడు శని రాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి కొంచెం బద్ధకం కానివ్వండి, సరే తర్వాత చేద్దాంలే, ఏదైనా ఒక పని ఉంటుంది, నెగ్లిజెన్సీ చేసి తర్వాత చేయడం వల్ల కూడా ఇరుక్కుంటారు వీళ్ళు ఇక్కడ. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి కుంభరాశి వారు. అండ్ అలాగే మరి బెనిఫిట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అంటే వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి వీళ్ళకి. అంటే ఇప్పుడు ముహూర్తాలు లేకపోయినా కుదుర్చుకునేటువంటి విషయాలు తొందరగా సక్సెస్ అవుతుంది. అండ్ పూర్వీకుల ఆస్తుల మూలంగా కొంతవరకు కలిసి రావడం జరుగుతుంది. యాన్స్టర్స్ ప్రాపర్టీస్ అంటారు. తండ్రి ఆస్తి కావచ్చు, తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైతే ఆగిపోయిందో, కొంతమంది ఎలా ఉంటుందంటే అమ్మ ఉమ్మడి కుటుంబంలో ఉంటుంది, వాళ్ళు సరే పంచుదాంలే అని ఏదో ఒకటి చేసి ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ అత్యాశ ఏంటంటే ఇంకొన్ని రోజులు పోతే వీళ్ళు మర్చిపోతే అమ్మేసుకుందామేమో అని. అటువంటి విషయాల్లో ఒక కొలిక్కి వస్తుంది విషయం అనేది ఇప్పుడు చూసుకున్నట్లయితే. కాకపోతే ఎల్నాడు శని వల్ల కొంత ఓవర్ స్ట్రెస్ ఉండడం, వర్క్ స్ట్రెస్ ఉండడం, బద్ధకంగా ఉండడం, బాడీ పెయిన్స్ రావడం, ఇటువంటివి జరుగుతుంటాయి. కాకపోతే 3లో కుజుడు ఉన్నందుకు సిబ్లింగ్స్ మూలంగా ఏదైనా ఒక కమ్యూనికేట్ చేసే వాటి మూలంగా గొడవలు వస్తాయి, ఇది చూసుకోవాలి. కుజుడు సిబ్లింగ్స్కి కారకుడు, 3వ స్థానం కమ్యూనికేషన్ హౌస్, లగ్నంలో శని ఉన్నాడు, కుజుడిని వీక్షిస్తున్నాడు. అందుకని ఒక్కోసారి మనకి ఏమవుతుందంటే ఏదో వాట్సాప్లో టైప్ చేసి పెట్టేస్తాం హడావిడిగా, దాని అక్షరం 1-2 తప్పుపోయేసరికి అర్థం మారిపోతుంది. అందుకని పర్టికులర్గా కుంభరాశి వారు వాట్సాప్ చేసేటప్పుడు, మెయిల్ పంపించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏ దేవుణ్ణి స్మరిస్తే మంచిదంటారు గురుగారు? వీరికి పర్టికులర్గా అంటే అమ్మ విష్ణువుని ఆరాధించడము మెయిన్గా చేస్తుండాలి. ఓం మధుసూదనాయ నమః అనే మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది వీరికి. ఇక సర్వసాధారణంగా గోవుకి బెల్లము, క్యారెట్స్ తినిపించడము, ఇవి మరింత హెల్ప్ అవుతాయి ఏలినాడు శని నడుస్తున్నందుకు కుంభం వారికి.